తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ప్రతి ఒక్కరూ కూడా అదేంటి గోల్డ్ ఇంతలా పెరిగిపోయింది, ఇంతలా ఎందుకు పెరుగుతుంది, ఈ సంవత్సరంలో ఇంకెంత పెరుగుద్ది, ఇలా రకరకాల డౌట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గోల్డ్ అనేది దాదాపుగా 1,57,000 మార్క్ దాటేస్తుంది. ఆల్మోస్ట్ 1,60,000 దగ్గర అయితే కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఇది 2 లక్షలు అవుతుందా అనేది కొంతమంది స్పెసిఫిక్ క్వశ్చన్. మరి అవుతుందా అవదా, అలాగే ఏ టైంలో మరి గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేస్తే బెటర్ అంటారు, ఇలాంటి విషయాలని కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు వీటితో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లాస్ట్ 2 డేస్ బ్యాక్ వెళ్తే సడన్గా ఒకరోజు గోల్డ్ 13,500 ఉండేది సార్, 15,500 అయిపోయింది అనమాట. అంటే ఒక్క రోజులో అంత హైకి వెళ్ళింది. డెఫినెట్లీ గ్లోబల్ రీజన్స్ అనేవి కారణమని అందరికీ అర్థమవుతున్నప్పటికీ ఏ రీజన్స్ మీద, ఏ స్పెసిఫిక్ రీజన్స్ మీద ఇలా జరిగింది, అండ్ నెక్స్ట్ మరి ఫ్యూచర్ ఏంటి 2026 ఆఫ్ గోల్డ్ అంటే? యాక్చువల్గా 2025 స్టార్టింగ్ నుంచి కూడా ఒకే ఒక్క పర్సన్ వల్ల మొత్తం వరల్డ్ అంతా అతలాకుతలం అయిపోతుంది. ఆయనే డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఆయన వల్ల గోల్డ్ దాదాపు 300, యాక్చువల్గా 4,860 ఇంటర్నేషనల్గా చూసుకుంటే, యాక్చువల్గా అది 2,300 దగ్గర ఉండేది. సో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది 1 ఇయర్లో. అంత అన్సర్టనిటీ క్రియేట్ చేశారు. ఇలాంటి ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత అన్సర్టనిటీ ఎవరికి క్రియేట్ చేయలేదు. బట్ ఆయన వల్ల అందరికీ క్రియేట్ అవుతుంది. సో ఎక్కడ చూసినా అన్సర్టనిటీ అవుతుంది, ఎవరితో చూసినా కయ్యాన్ని కాలు దిగుతున్నారు. సో ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఏదేం చేయగలను అంటున్నారు. సో ఇట్ లీడ్స్ టు ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియట్లేదు. సో అలాంటి కంప్లీట్ అన్సర్టనిటీ ఉంది. ఈవెన్ నాటోతో కూడా గొడవ పెట్టుకుంటుంటే ఇంకా గోల్డ్ పెరక ఏమవుతుంది, ఇప్పుడు అందరూ కూడా అన్నీ అమ్మేసి గోల్డ్ కొంటున్నారు. ఈవెన్ అదే ట్రెండ్ ఇప్పుడు ఇండియన్స్ పీపుల్ కూడా వచ్చేసింది. ఈవెన్ విలేజర్స్లో కూడా గోల్డ్ సిల్వర్ కొనేస్తున్నారు అందరూ. సో అంటే అంత పెరుగుతుంది అనే పాయింట్లో ఉన్నారు. సో చాలామంది ఏంటి ఇప్పుడు చూస్తుండగానే మనం 3,50,000 సిల్వర్కి వెళ్ళిపోయింది, 1,60,000 ఆటోమేటిక్గా గోల్డ్కి వెళ్ళిపోయింది, ఇంకా గోల్డ్ 2 lakhs అవుద్దా, సిల్వర్ 5 lakhs అవుద్దా అంటున్నారు. ఇప్పుడున్న ర్యాలీని చూస్తుంటే ఒక్కొక్కసారి గోల్డ్ సిల్వర్ ఏమవుతున్నాయి, 10,000 సిల్వర్ అలా పెరుగుతుంది, 10,000-15,000 అలా. అయితే నిన్న మీరు చూస్తే నిన్న ఒక్క రోజులోనే 30,000 తగ్గింది సిల్వర్. సో అప్ అండ్ డౌన్స్ కూడా అంతే వాలటిలిటీ ఉంటాయి. సో అయితే గోల్డ్ సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ యొక్క ట్రైలాటరల్ ఇష్యూ జరుగుతుంది. జెలెన్స్కీ గారుతో వీళ్ళిద్దరు కూడా, పుతిన్ గారు వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది. సో దానివల్ల కొంత పీస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ 1-2 monthsలో గోల్డ్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో అలాగే సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సిల్వర్ అయితే మనకి ఇండస్ట్రియల్ కూడా ఉంది, అయినా కానీ బాగా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. సో సిల్వర్ కూడా ఒక 50,000-70,000 కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సార్, సిల్వర్ కరెక్షన్ అంటూ ఉన్నారు. యూజువల్లీ సిల్వర్లో ముఖ్యంగా గోల్డ్ కొన్నంత స్టెబిలిటీ సిల్వర్కి ఉండదు. సో సిల్వర్ పెరిగితే దాన్ని ఇప్పుడు యూసేజ్ పెరుగుతుంది, బట్ డెఫినెట్లీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అండ్ దీంతో పాటుగా మరి ఆన్లైన్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫిజికల్గా ఆర్నమెంట్ రూపంలో చేయడం కంటే కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా ఎవరు కొంటలేదు. మళ్ళీ షాప్స్లోకి వెళ్తే ఓన్లీ ఎక్స్చేంజే తప్ప రియల్ గోల్డ్, రియల్ సిల్వర్ ఎవరు కొంటలేదు. మీరు అన్నట్టు సిల్వర్కి వాల్యూ హోల్డ్ అవ్వదు. ఇప్పుడు మనం సిల్వర్ని అది ఈవెన్ గోల్డ్ అంటే మన ఆర్నమెంట్స్ పెట్టుకుంటాం. సో ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది, ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. సో గోల్డ్కి ఆ మెటల్కి ఆ హోల్డింగ్ ఉంది, కానీ సిల్వర్కి లేదనమాట. ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. సో కాబట్టి ఏంటంటే సిల్వర్ కరెక్షన్స్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ రారు. ఈవెన్ గోల్డ్కి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ వస్తుంది, ఎందుకంటే డాలర్ కరెన్సీ ప్రింట్ అయ్యేది గోల్డ్ మీద. కాబట్టి గోల్డ్ పెరగాలనే కోరుకుంటారు అందరూ, కానీ సిల్వర్ పెరగాలని కోరుకోరు. సిల్వర్ వెన్ ఫాలింగ్ నో బడీ స్టాప్స్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత ర్యాలీలో ఉంది, మనం పొలం మనకి కొనే కన్నా 1-2 సార్లు అంటే తక్కువ క్వాంటిటీ కొనుక్కోండి. సో సేఫ్టీగా ఉండాలి. సో అది మెయిన్. సో అయితే ఓవరాల్గా ఏంటంటే సిల్వర్ కూడా డిమాండ్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ 2 years తీసుకుంటే 4-5 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఈ బ్యాంక్స్ కూడా సిల్వర్కి సంబంధించి జనరల్గా సిల్వర్కి లోన్ ఇచ్చేది కాదు, కానీ ఇప్పుడు సిల్వర్ని కూడా తనగా పెట్టుకుని లోన్ ఇస్తాయి అంటున్నారు. అంటే రేపన్న రోజు ఇంకెలా మారబోతుంది సిచ్యువేషన్స్ అనేది సిల్వర్ గురించి? ఇప్పుడు సిల్వర్ గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే అండి, వాటి డిమాండ్ కాదు, అదేంటంటే కరెన్సీ వీక్ అవటం, డాలర్ మీద డిపెండెన్సీ తగ్గింది, దాన్ని ట్రస్ట్ చేయట్లేదు.
సో ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఏం చేస్తున్నాయి, అదివరకు డాలర్స్ని స్టోర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే డాలర్ నమ్మలేకపోతున్నారు, అన్ని డాలర్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మెటల్ మీద పడ్డారనమాట. సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఆల్ కంట్రీస్ బ్యాంక్స్ కూడా కొనడం స్టార్ట్ చేసాయి. అందువల్ల ఈ యొక్క సిల్వర్కి కానీ గోల్డ్ కానీ అంత డిమాండ్ వచ్చింది. సో గోల్డ్ ఎంతైనా మరి తీసుకురాలేరు కదా ఫిజికల్గా. కాబట్టి ఏమవుతుందంటే గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తే సిల్వర్ ఇప్పుడు గోల్డ్ స్టోరేజ్ తగ్గి సిల్వర్ స్టోరేజ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకని సిల్వర్ కూడా బ్యాంక్స్ కంపల్సరీ వాళ్ళకి ఆ స్టేటస్ ఇచ్చారు. అయితే యూసేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా వాల్యూ హోల్డ్ చేస్తున్నారు. సో ఇది ఏదైనా మనం తీసుకోవచ్చు. బాగా హైలో ఉన్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ కొంచెం కొంచెం తగ్గించుకొని మీరు ఒక 30%, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఒక 30,000 అలా ఇక్కడ కొనండి, మళ్ళీ డిప్లో బై చేసుకోండి, అలా చేసుకోవచ్చు. సో యూసేజ్ అంటున్నారు కాబట్టి ఈ కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ తర్వాత నెక్స్ట్ కాపర్కి అంత వాల్యుయేషన్ ఉంది, కాపర్ నెక్స్ట్ రూల్ చేయబోతుంది కమోడిటీస్ మార్కెట్ని అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది సిల్వర్ వచ్చేది ఈ కాపర్ ఓర్ నుంచే వస్తుంది. సిల్వర్కి డైరెక్ట్గా ఓర్ లేదు. కాపర్ కానీ అల్యూమినియం, బాక్సైట్ ఈ వీటి నుంచే వస్తుంది అనమాట. కాబట్టి ఆ కంపెనీస్ కానీ ఆ కాపర్ పెరగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే దానికి రేట్ పెరగటం ఇప్పుడు దానిలో డిమాండ్. అయితే కాపర్ యూసేజ్ వల్ల రేట్ రావట్లేదు, సిల్వర్ వల్ల రేట్ వస్తుంది. రేపొద్దున సిల్వర్ తగ్గితే కాపర్ కూడా తగ్గుతుంది అనమాట. సో అలా డైరెక్ట్గా మెటల్ రాదు కాబట్టి దీనికి డిమాండ్ కంటిన్యూగా ఉంటుంది. సో సిల్వర్ అయితే హోల్డ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ కొనాలన్నా దానిలో సిల్వర్ షిప్ వేయాల్సిందే. అలాగే ఏ కార్ ఎలక్ట్రికల్ వెహికల్ రావాలన్నా ఒక 25 grams సిల్వర్ కావాలి. సో కాబట్టి ఇప్పుడు మోర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మోర్ యూసేజ్ ఆఫ్ సిల్వర్, కాబట్టి మోర్ పెరుగుతుంది వాల్యూ కూడా. సో ఆ రెండు కూడా ఇక కంటిన్యూగా ఫ్యూచర్లో పెరుగుతుంటాయి, మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవటమే. విన్నారు కదండి, గోల్డ్, సిల్వర్, కాపర్ ఈ మూడుకి సంబంధించిన విషయాలన్నీ కూడా. అండ్ మెయిన్గా ఇప్పుడు ఇవి మార్కెట్ పెరుగుతూ ఉంది, బట్ వీటిలో మార్కెట్లో ఏదైతే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే ఫిజికల్గా గోల్డ్ బై చేయడం లేదంటే సిల్వర్ ప్రొడక్ట్స్ బై చేయడం కంటే కూడా దీనికి సంబంధించి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మార్కెట్లో ఏదైతే ETFs లైన్ వచ్చి వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం బెటర్ రిటర్న్స్ ఇస్తాయి అనేది అయితే ప్రొఫెషనల్స్ యొక్క మాట అని చెప్పొచ్చు అనమాట. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. రేపటి రోజు మార్కెట్ అటు ఇటు అయితే ఇవి కూడా ప్రైజెస్ అటు ఇటు అవుతాయి. సో ఈ ఎపిసోడ్ అనేది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీదే చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్లో స్టాక్ మార్కెట్లో చేయాలనుకున్నట్లయితే ప్రొఫెషనల్ ద్వారా చేయండి. దానికి సంబంధించిన ఒక సలహా కోసం మీకు సార్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. మీ సార్ని కూడా కాల్ చేసి దీనికి సంబంధించిన సలహాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే మీకు రామచంద్రమూర్తి గారి దగ్గర నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి, మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ఎపిసోడ్స్ మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.